మిగతా వార్తలు చూద్దాం. కోతి ఆంజనేయుడి ప్రతిరూపమని అంటారు. సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వెలిసిన దేవాలయం నల్గొండ జిల్లాలో ఉంది. కోరిన కోర్కెలు తీర్చే ఆలయం అది. నల్లగొండ జిల్లా చిలుకూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంపై V6 ప్రత్యేక కథనం. ఇది నల్లగొండ జిల్లా చిలుకూరులోని అభయాంజనేయ స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. 30 ఏళ్ల క్రితం చిలుకూరు గ్రామంలో ఓ కోతి ఉండేది. గ్రామస్తులతో సహజీవనం చేస్తూ ఊరికి రక్షణగా ఉండేది. ఒకరోజు ఉన్నట్టుండి కోతి అకస్మాత్తుగా చనిపోయింది. దీంతో అప్పటి నుంచి గ్రామంలో కీడు శకనాలు మొదలయ్యాయి. ఇదంతా కోతి చనిపోవడం వల్లనేనని భావించిన చిలుకూరు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే భక్తుడు వానరం సమాధి వద్దే హనుమంతుని ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించాడు. అలా కోతి రూపంలో వెలిసిన అభయాంజనేయ స్వామి 26 సంవత్సరాలుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ మాదిరే ఈ ఆలయానికి కూడా అంతటి ప్రాశస్త్యం వచ్చింది. కోరిన కోరికలు తీర్చే ఆలయంగా ప్రసిద్ధి చెందింది. చిలుకూరు బాలాజీ టెంపుల్ మాదిరే మనసులో ఏదైనా కోరుకుని గుడి చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. నేను గత 2 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. 100 ప్రదక్షిణాలు చేయాలి, ప్లస్ మామూలుగా 11 ప్రదక్షిణాలు చేయొచ్చు, 40 ప్రదక్షిణాలు చేయొచ్చు అన్నమాట. మనకి చాలా మంచిగా ఉంటుంది. ఈ దేవస్థానానికి ఇప్పుడు 5-6 సార్లు నుంచి వస్తున్నాండి. కొంచెం నమ్మకం కలిగింది మాకు. దానివల్ల ఇక్కడికి దేవస్థానానికి రావాలని అనిపిస్తుంది, వస్తున్నాం. ఆంజనేయ స్వామి మీద కొంచెం నమ్మకం, ఈ దేవస్థానం మీద నమ్మకం వచ్చింది. ఈ దేవాలయం కృష్ణానది పరివాహక ప్రాంతం పిల్లకాలువ పక్కనే ఉంది. దేవాలయం ఇటు ఈశాన్యం అటు తూర్పు కాకుండా మధ్యస్థంగా ఉండి అపారమైన వాస్తుశక్తి కలిగి ఉందని ఆలయ పూజారులు చెబుతున్నారు. హనుమంతుణ్ణి దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయంటున్నారు. 20 సంవత్సరాల క్రితం ఒక వానరం ఈ చిలుకూరు గ్రామంలో సంచరిస్తూ అందరికీ సహవాసం చేసుకు ఉండగా అనుకోకుండా అనారోగ్య కారణం వల్ల చనిపోవటం జరిగింది. విష్ణు సాయుధ్యం పోయిన తర్వాత గ్రామస్తులందరూ కూడా కమిటీగా ఏర్పడి ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఇక్కడ ఖననం చేశారు. పూడ్చిన తర్వాత స్వామివారు మిమ్మల్ని మేము వదిలిపెట్టము అనేటట్లు ఇక్కడ ఉండి భక్తులందరికీ కూడా వారి కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వినుతికెక్కడంతో చిలుకూరు అభయాంజనేయ స్వామికి భక్తుల తాకిడి పెరిగింది. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. వచ్చినప్పుడు అసలు గుడి కూడా లేదండి, ఒక మామూలుగా ఉన్నది. ఇక్కడ ఒక లొయ్యి ఉండేది అనమాట, తిరగడానికి కూడా వీల్లేదు. అలా అయినప్పుడు మేము అట్లనే వచ్చేవాళ్ళం. ఇప్పుడు 5 వారాలు వచ్చి దండం పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పని అవుతుంది. మాకు చాలా సంతోషం అనమాట. మేము బాగా నమ్ముతాం, మాకు చాలా పనులు అయినాయండి. ఇక్కడికి వచ్చినట్టు పని జరిగినట్టే మాకు. చిలుకూరు అభయాంజనేయ స్వామి దినదినాభివృద్ధి చెందుతుండటంతో ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.